Hey guys, welcome back to our channel Telugu to English Teacher here. ఈ రోజు టాపిక్ ఏంటి అంటే మనం రోజు వేసుకునే బట్టలకి సంబంధించి ఈరోజు టాపిక్ అదే అండి క్లాత్స్ రిలేటెడ్ సెంటెన్సెస్. ఈ క్లాత్స్ రిలేటెడ్ సెంటెన్సెస్ అంటే మనం రోజు బట్టల గురించి ఏదో ఒక విధంగా మాట్లాడుతూనే ఉంటాం కదా. ఆ సెంటెన్సెస్ అన్నీ కలిపి ఈ వీడియో చేశాను. వాటిని ఎగ్జాంపుల్స్తో పాటు ఇంగ్లీష్లో ఈజీగా ఎలా మాట్లాడాలో మనం ఈ వీడియోలో చూసేద్దాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని ఎండ్ వరకు చూసి ఆ తర్వాతే ఒక చిన్న లైక్ చేయండి. ఇప్పుడైతే నేను మిమ్మల్ని ప్రీవియస్ వీడియోలో అడిగిన ప్రీవియస్ క్వశ్చన్స్ అండ్ వాటి ఆన్సర్స్ ఏంటో చూసేద్దాం. ప్రీవియస్ క్వశ్చన్స్లోని క్వశ్చన్ నెంబర్ 1, ఎవరిది అనే ఈ పదంని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి అని నేను మిమ్మల్ని లాస్ట్ వీడియోలో అడిగాను. అయితే ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చేశారో ఒకసారి చెక్ చేసుకోండి. ఎవరిది అని ఇంగ్లీష్లో ఏమంటారంటే హూజ్ ఇట్ ఈజ్ అని అడగాలి. హూజ్ ఇట్ ఈజ్ అంటే ఎవరిది అని అర్థం. నా ప్రీవియస్ క్వశ్చన్స్లోని క్వశ్చన్ నెంబర్ 2, నా డబ్బులు అన్నీ పోగొట్టుకున్నాను. ఈ తెలుగు సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి అని కదా నేను మిమ్మల్ని అడిగింది. సో దీని ఆన్సర్ ఐ లాస్ట్ ఆల్ మై మనీ ఈ విధంగా చెప్పాలి. ఐ లాస్ట్ ఆల్ మై మనీ అంటే నేను నా డబ్బులన్నీ పోగొట్టుకున్నాను అని అర్థం వస్తుంది. సో ఈ రెండు క్వశ్చన్స్కి ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చేశారో ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ మీరు రాంగ్గా ఆన్సర్ చేసి ఉంటే నెక్స్ట్ టైం ట్రై చేయండి. ఈరోజు కూడా మీకోసం ఈ వీడియోలో 2 క్వశ్చన్స్ ఉన్నాయి. వాటికైతే మర్చిపోకుండా ఆన్సర్ చేసేయండి. క్వశ్చన్ నెంబర్ 1, ఈ పిక్చర్లో మీకు కనిపిస్తున్నవి ఒత్తులు. మనం దేవుని పూజకని ఈ ఒత్తుల్ని ఉపయోగిస్తూ ఉంటాం కదా. ఈ ఒత్తులని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో మీకు తెలిస్తే మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నౌ ద టుడేస్ క్వశ్చన్స్లోని క్వశ్చన్ నెంబర్ 2, నీకు ఎప్పుడు తెలిసింది ఈ తెలుగు సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో మీకు తెలిస్తే మీ వాల్యుబుల్ కామెంట్ని కామెంట్ సెక్షన్లో రాసి నాకు చెప్పండి. ఓకే, ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్ అవర్ వీడియో. ఈ వీడియోలోని సెంటెన్స్ నెంబర్ 1 వచ్చేసి ఇవన్నీ ఆఫర్లో కొన్నాను. ఏవి అంటే బట్టలు. ఈ వీడియో మనం బట్టలకి సంబంధించింది కాబట్టి బట్టల గురించి ఈ టాపిక్. ఇవన్నీ ఆఫర్లో కొన్నాను. ఇన్ ఇంగ్లీష్ ఐ బాట్ ఆల్ దీస్ ఆన్ ఆఫర్. ఫర్ ఎగ్జాంపుల్, I got these clothes on offer at a low price. అంటే ఈ బట్టలన్నీ నాకు ఆఫర్లో చాలా తక్కువ రేటుకే వచ్చాయి లేదా తక్కువ ధరకి వచ్చాయి అని. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఐ డోంట్ లైక్ స్పెండింగ్ ఎ లాట్ ఆఫ్ మనీ ఆన్ క్లాత్స్ సో ఐ బై దెమ్ వెన్ ఐ గెట్ దెమ్ ఎట్ ఏ లో ప్రైస్. I don't like spending a lot of money on clothes so I buy them when I get them at a low price. అంటే బట్టలపై ఎక్కువ మనీ స్పెండ్ చేయడం నాకు ఇష్టం ఉండదు, అందుకే అవి నాకు తక్కువ ధరకి వచ్చినప్పుడే నేను వాటిని కొంటాను అని. బట్టలపై అంటే అనవసరమైన ఖర్చులకి ఎక్కువ డబ్బులు పెట్టడం ఇష్టం లేదు అని. నెక్స్ట్ సెంటెన్స్, ఎన్ని డబ్బులు ఖర్చు చేసావు. అది ఎక్కడ అంటే బట్టలపైన. హౌ మచ్ మనీ డిడ్ యూ స్పెండ్. For example, how much money did you waste buying so many clothes? How much money did you waste buying so many clothes? ఈ విధంగా అడుగుతాం. అంటే ఇన్ని బట్టలు కొనడానికి నువ్వు ఎంత డబ్బు వృధా చేసావు లేదా వేస్ట్ చేసావు అని. నెక్స్ట్ ఎగ్జాంపుల్, హౌ మచ్ మనీ డూ యూ స్పెండ్ ఆన్ క్లాత్స్ పర్ మంత్. హౌ మచ్ మనీ డూ యూ స్పెండ్ ఆన్ క్లాత్స్ పర్ మంత్ అంటే నెలకి లేదా ప్రతి నెలకి నువ్వు ఎంత డబ్బు బట్టలపై ఖర్చు చేస్తావు అని, లేదా నువ్వు నెలకి బట్టలపై ఎంత డబ్బు ఖర్చు చేస్తావు ఈ విధంగా కూడా అడగచ్చు. నౌ ద థర్డ్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, బట్టలే లేవు కొనుక్కోవాలి. కొందరికి ఎన్ని బట్టలు ఉన్నా సరే బట్టలే లేవు ఇంకా కొనుక్కోవాలి అని అంటూనే ఉంటారు కదా. ఐ హ్యావ్ నో క్లాత్స్ సో ఐ హ్యావ్ టు బై. ఫర్ ఎగ్జాంపుల్, I have to go to a function tomorrow but I don't have any clothes and urgently need to go and buy them. I have to go to a function tomorrow but I don't have any clothes and urgently need to go and buy them. అంటే
నేను రేపు ఫంక్షన్కి వెళ్ళాలి, కానీ నా దగ్గర అసలు బట్టలే లేవు, నేను అర్జెంటుగా వెళ్ళి వాటిని కొనుక్కోవాలి అని. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఐ వెంట్ షాపింగ్ అండ్ బాట్ ఆల్ దీస్. ఐ వెంట్ షాపింగ్ అండ్ బాట్ ఆల్ దీస్ అంటే నేను షాపింగ్కి వెళ్ళి ఇవన్నీ కొనుక్కొని వచ్చాను అని. ఐ బాట్ ఆల్ దీస్ అంటే నేను ఇవన్నీ కొనుక్కొని వచ్చాను అని. నెక్స్ట్ సెంటెన్స్, ఇంకా ఎన్ని బట్టలు కొంటావు? హౌ మెనీ మోర్ క్లాత్స్ డూ యూ బై? హౌ మెనీ మోర్ క్లాత్స్ డూ యూ బై? ఈ విధంగా అడగాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఈవెన్ దో యూ హ్యావ్ సో మెనీ క్లాత్స్, why did you buy all these again? Even though you have so many clothes, why did you buy all these again? అంటే నీకు ఇన్ని బట్టలు ఉన్నప్పటికీ కూడా నువ్వు ఇన్ని బట్టలు ఎందుకు కొన్నావు, లేదా నీకు ఇన్ని బట్టలు ఉన్నప్పటికీ కూడా నువ్వు మళ్ళీ ఎందుకు ఇన్ని బట్టలు కొన్నావు అని. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఆల్ మై మనీ ఈజ్ స్పెంట్ ఆన్ క్లాత్స్. ఆల్ మై మనీ ఈజ్ స్పెంట్ ఆన్ క్లాత్స్ అంటే నేను నా డబ్బంతా బట్టలపైనే ఖర్చు చేశాను అని. స్పెంట్ ఆన్ క్లాత్స్ అంటే బట్టలపైన ఖర్చు చేశాను అని అర్థం. నెక్స్ట్ సెంటెన్స్, ఈ బట్టలన్నీ పాతవే. మనకు ఎన్ని బట్టలు ఉన్నా సరే అవి కొత్తవి కాదు, పాతవని ఫీలింగ్ ఉంటుంది కదా. ఆల్ దీస్ క్లాత్స్ ఆర్ ఓల్డ్. ఫర్ ఎగ్జాంపుల్, ఆల్ ద క్లాత్స్ ఐ హ్యావ్ seem too old to me, so I have to buy new ones. All the clothes I have seem too old to me, so I have to buy new ones. అంటే నా దగ్గర ఉన్న బట్టలన్నీ నాకు చూడ్డానికి చాలా పాతగా అనిపిస్తున్నాయి, అందుకే కొత్త బట్టలు కొనుక్కోవాలి అని. ఐ హ్యావ్ టు బై న్యూ వన్స్ అంటే కొత్తవి కొనుక్కోవాలి అని. నెక్స్ట్ ఎగ్జాంపుల్, దిస్ డ్రెస్ ఈజ్ వెరీ న్యూ బట్ లుక్స్ ఓల్డ్. దిస్ డ్రెస్ ఈజ్ వెరీ న్యూ బట్ లుక్స్ ఓల్డ్ అంటే ఈ డ్రెస్ చాలా కొత్తది కానీ చూడ్డానికి పాతగా అనిపిస్తుంది అని. బట్ లుక్స్ ఓల్డ్ అంటే చూడ్డానికి పాతగా ఉంది అని. నెక్స్ట్ సెంటెన్స్, నాకు డైలీ వేర్ బట్టలు లేవు. నాకు డైలీ వేర్ బట్టలు లేవు. ఐ డోంట్ హ్యావ్ డైలీ వేర్ క్లాత్స్. ఐ డోంట్ హ్యావ్ డైలీ వేర్ క్లాత్స్. ఫర్ ఎగ్జాంపుల్, I have a lot of party wear dresses but no daily wear clothes. I have a lot of party wear dresses but no daily wear clothes అంటే నాకు పార్టీ వేర్ లేదా ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు గ్రాండ్గా వేసుకునే బట్టలు చాలా ఉన్నాయి, కానీ డైలీ వేర్ లేదా రోజు వేసుకునే బట్టలు లేవు అని. నెక్స్ట్ ఎగ్జాంపుల్, షెల్ వి గో షాపింగ్ టుడే? షెల్ వి గో షాపింగ్ టుడే అంటే ఈరోజు మనం షాపింగ్కి వెళ్దామా, ఈరోజు మనం షాపింగ్కి వెళ్దామా అని అర్థం. ఓకే, నెక్స్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, ఆన్లైన్లో కొనుక్కోవడమే మంచిది. ఆన్లైన్లో కొనుక్కోవడమే మంచిది. ఇన్ ఇంగ్లీష్, it is better to buy clothes online. It is better to buy clothes online. For example, I don't have time to go out, so I buy all the clothes online. I don't have time to go out, so I buy all the clothes online. అంటే నాకు బయటికి వెళ్ళేందుకు టైం లేదు, అందుకే నేను నా బట్టలన్నింటినీ ఆన్లైన్లోనే కొంటాను అని అర్థం. నెక్స్ట్ ఎగ్జాంపుల్, I found clothes cheaper online than outside. I found clothes cheaper online than outside అంటే నాకు బయటికన్నా ఆన్లైన్లోనే బట్టలు చాలా తక్కువ రేటుకు వచ్చాయి అనిపించింది. ఐ ఫౌండ్ క్లాత్స్ చీపర్ ఆన్లైన్ దెన్ అవుట్ సైడ్ అంటే బయటికన్నా ఆన్లైన్లోనే చాలా తక్కువ రేటుకి అనిపించాయి అని. నెక్స్ట్ సెంటెన్స్, ఆన్లైన్లో నచ్చవు అందుకే బయట కొంటాను. చాలామందికి ఆన్లైన్ క్లాత్స్ అంతగా నచ్చవు కదా. ఐ డోంట్ లైక్ క్లాత్స్ ఆన్లైన్, సో ఐ బై దెమ్ అవుట్ సైడ్. ఫర్ ఎగ్జాంపుల్, whenever I buy online the clothes are not that good, that's why I buy outside. Whenever I buy online the clothes are not that good, that's why I buy outside. అంటే నేను ఆన్లైన్లో కొన్నప్పుడల్లా క్లాత్స్ అంత మంచిగా ఉండవు లేదా బట్టలు అంత మంచిగా ఉండవు, అందువలనే నేను బయట కొంటాను అని. నెక్స్ట్ ఎగ్జాంపుల్, the price you pay depends on the quality of your clothes. The price you pay depends on the quality of your clothes. అంటే నాణ్యత నువ్వు పే చేసే ధరని బట్టే ఉంటుంది. ఏదైనా సరే మనం ఎంత ధర పెడితే అంత నాణ్యత గల బట్టనే మనకు వస్తుంది కదా.
దట్స్ ఆల్ ఫర్ టుడే. వీడియోని కంప్లీట్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంతటితో క్లోత్స్ రిలేటెడ్ సెంటెన్సెస్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. సో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ లెర్నింగ్, కీప్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ. లవ్ యూ ఆల్. బాయ్, టేక్ కేర్.